అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంతకుముందు గోవా ట్రిప్ పార్ట్ 1 చూసాం కదా. ఇప్పుడు పార్ట్ 2 చూడండి. గోవా అందాలని ఈ వీడియోలో ఫుల్గా చూపించడం జరిగింది. అన్ని సముద్రాలు అంటే బీచ్ల గురించి ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడవలసిన అందాలు గోవాలో ఉన్నాయండి. అలాగే కొన్ని పురాతన గుడులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాం. వీడియో లెంది అనుకోకుండా చూడండి. ఎందుకంటే ఫస్ట్ టైం మేము ఈ వీడియో లాంగ్ టైం ఇలా లైవ్ వీడియో చేయడం కొత్తగా అనిపించింది. ఫస్ట్ టైం చేసాము ఇలా వీడియో అనేది. మీ అందరికీ ఈ గోవా గురించి చూపించాలి అనే ఉద్దేశంతో ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మంచిగా తీసామా లేదా అనేది కూడా. ఏంటది ఏనాతున్నారు? మా రూమ్ ఇది. రూమ్ చూడండి. రూమ్లో అన్నీ కూడా చక్కగా మార్చి పెట్టారన్నమాట. మేమంతా గజిబిజి గందరగోళం చేసాం. చూడండి, క్యూట్గా ఉంది కదా. బెడ్ లైట్ ఇలా బెడ్ ఇచ్చారు. కబోర్డ్స్ ఇవి. ఇక్కడ యాక్సెస్ బెడ్ ఒకటి. చూడండి, ల్యాంప్ బాగుంది కదా. చాలా పెద్ద ల్యాంపు. ఇట్లా చేసి ఇచ్చారు. రౌండ్ టేబుల్ ఒకటి చూసారా. వ్యూ అంతా కూడా బయటకు కనిపిస్తుంది అన్నమాట. చాలా బాగా అనిపించింది. టీపాయిలు 2 ఇచ్చారు. ఫ్రెండ్స్ చూసారా, ఇండియాలోని లార్జెస్ట్ రైల్వే ట్రాక్ ఏదంటే హుగ్లీ రైల్వే ట్రాక్. చూసారా, ఎంత నడిచినా సరే ఇంకా కనిపిస్తూనే ఉంది. అస్సలు మామూలు లెంత్ కాదు. ఎంత లెంతీ ఉందంటే అసలు రైల్వే ట్రాక్ అసలు ఇంత ఎలా వేసారా అనిపిస్తుంది. అందుకే ఇండియాలోనే లార్జెస్ట్ రైల్వే ట్రాక్ ఏదంటే హుగ్లీ. అసలు ఎంత ఉందంటే మనకి కంచూక్ మేరలో కూడా కనిపించట్లేదు. మీరు ఎవరైనా చూసారా ఇప్పటి వరకు హుగ్లీ రైల్వే స్టేషన్ని? చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మా పరుగు అందరూ ఎక్కడికి? ఎస్, లార్జెస్ట్. హలో, మేమంతా ఇప్పుడు ఇండియాస్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ శ్రీ సిద్ధారూఢ స్వామీజీ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము, హుగ్లీలో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. చూసారు కదా ఎంతమంది వెజిటేరియన్స్. సూపర్ ఫుడ్ ఉంది ఇక్కడ. ఫుడ్ కూడా అన్ని వెరైటీస్, చాలా వెరైటీస్ ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తూ బిజినెస్ని బిల్డ్ చేస్తున్నారు. చూడండి, అన్ని రకాల వాళ్ళు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి వీళ్ళందరినీ చూస్తుంటే. చూడండి, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వెస్టేజ్ని ఎంత ఇష్టపడి చేస్తున్నారో చూడండి. అలాగే మంచి మంచి ఇన్కమ్స్ కూడా తీసుకుంటున్నారు. మీకు కొంతమందిని పరిచయం చేస్తాను కూడా. చూడండి, లేడీస్, ఎస్పెషల్లీ లేడీస్ చూడండి ఎంత హ్యాపీగా, ఎంత ఎనర్జెటిక్గా వర్క్ చేసుకుంటున్నారో చూడండి. ఒక బిజినెస్ని బిల్డ్ చేయాలంటే బయట ఎంత కష్టమో అందరికీ తెలుసు. కానీ ఇక్కడ చూడండి, ఏ కష్టం లేకుండా లేడీస్ కూడా ఎంత పెద్ద పెద్ద ఇన్కమ్స్ సంపాదిస్తున్నారు. ఎంత మంచి క్యాడర్లో ఉన్నారు, ఎంత గుర్తింపు తెచ్చుకున్నారు అనేది మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఇంకా క్లౌడ్ బయట ఉంది, నేను చూపిస్తా.
చూసారు కదా, ఫుడ్ ఎక్సలెంట్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేశారు. చిట్టి చిట్టి పూరీలు, ఆలు బఠానీ కర్రీ, ఆలు సాంబార్. ఇది ఇక్కడ డిఫరెంట్ కర్రీస్ ఉన్నాయి. చట్నీ చూసారా, ఈ ఇడ్లీ అంటే ఎవరికి ఏది ఇష్టమో అది తినడానికి. ఊతప్పం, ఊతప్పాలు కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి, పైనాపిల్ షీర, పైనాపిల్ షీర స్వీట్ అనేది రెడీ చేశారు. బాయిల్డ్ పొటాటో, బేక్డ్ బీన్స్. ఓకే, బీన్స్ని ఉడకబెట్టారనమాట. ప్రోటీన్ కదా, హై ప్రోటీన్. ఇలా ఆ బ్రెడ్ టోస్ట్ చేసుకోవడానికి చూసారా. ఎవరికి ఏది నచ్చినా అది తీసుకుంటున్నారు. దీనిలో బాయిల్డ్ ఎగ్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు సాల్ట్లో. చూసారా ఇంత ఎక్సలెంట్గా. ప్రతిరోజు కూడా వేరే వేరే అన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటున్నాయి. బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, ఫుడ్ అయితే ఇక డిన్నర్లో అయితే అనేక రకాలు, చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటున్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది, అందరూ చేసేసారు బ్రేక్ఫాస్ట్. మేమే లాస్ట్లో ఉన్నాం, అందుకే కొంతమంది మాత్రమే కనిపిస్తున్నారు ఇక్కడ. చూడండి, చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. ఇవి కూడా ఇక్కడ స్నాక్స్ కూడా, అంటే మనకి కాన్ఫ్లెక్స్ ఇవి కూడా ప్రిపేర్ చేశారు. కోల్డ్ మిల్క్ ఉన్నాయి ఇక్కడ, మిల్క్ కూడా ప్రిపేర్ ఉంది. హాట్ మిల్క్ ఉంది. సరే, షుగర్ ఇలా సెట్ చేసి మనకు ప్యాక్ చేశారు. కాఫీ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. ఇంకా కొన్ని వీడియోస్ మళ్ళీ చూపిస్తాను. ఇక మంచి ట్రైనింగ్ తీసుకున్నాము. కొన్ని విషయాలు, చాలా ముఖ్యమైన విషయాలు మేము సార్ నుంచి నేర్చుకున్నాం. టీమ్ బిల్డింగ్ కోసమైనా, బిజినెస్ బిల్డింగ్, అలాగే ఇన్కమ్స్ ఎలా పెంచుకోవాలి, దీని గురించి అన్ని చక్కని నాలెడ్జ్ ఇచ్చారు. కొన్ని ఫొటోస్ కూడా దిగాం. ఇక అలాగే ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ ఆనియన్స్, అలాగే వెజిటబుల్ సలాడ్, ఇంకా చిల్లీ రైస్, అలాగే జీరా రైసు, నార్మల్ రైస్ ఉంది. ఇక్కడ దాల్ ఒకటి, ఒక పెరుగు, నిమ్మకాయ పచ్చడి, సాల్ట్, అలాగే నాన్ రోటీ, ఇంకా పాపడ్స్. ఎవరికి నచ్చిన వెరైటీ వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. బోలెడన్ని రకాలు పెట్టేవాళ్ళు అనమాట. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం. ఉదయం బ్రేక్ఫాస్ట్లో కూడా సేమ్ ఉన్నాయి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ కూడా మీకు చూపించాను కదా. ఇక్కడ చూడండి, పన్నీర్ ఒకటి ప్రతిరోజు కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ షాహీ పన్నీర్ చేశారు. అలాగే ఆలు ఎక్కువ యూజ్ చేస్తున్నారండి. ఆలుతో రోజుకొక వెరైటీ చేసేవాళ్ళు. ఈ ఆలు కూడా ఎక్కువ క్రిస్పీ ఆలు పెట్టారనమాట ఈరోజు. అలాగే ఇక్కడ నాన్ వెజ్ సెక్షన్ కూడా ఉంది. ప్రతిరోజు కూడా చికెన్ ఉంది, అలాగే ఫిష్ కూడా ఉంది. ఫిష్తో కూడా 2 రోజులు కూడా 2 వెరైటీస్ చేశారు. ఒకరోజు డీప్ ఫ్రై చేశారు, ఒకరోజేమో మనకి పులుసులాగా, చేపల పులుసులాగా చేశారు. సముద్రం ఫిష్ కదా, అలా చేశారు. అలాగే రైస్తో కీర్ చేశారు, చాలా సూపర్గా ఉంది. థర్డ్ డే టిఫిన్ ఇక చెక్అవుట్ చేసేస్తున్నాము. టిఫిన్ చేసిన తర్వాత మేము బయటకు వచ్చేస్తాం. బ్రేక్ఫాస్ట్ కూడా ఏం పెట్టారో చూడండి.
ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ వాటర్ మిలాన్, బనానా, పూరీలు చూస్తారా? చిట్టి చిట్టి పూరీలు భలే ఉన్నాయి, భలే అనిపిస్తున్నాయి. బఠానీ కర్రీ పూరీలోకి, చోలే మసాలా, సాంబారు, వచ్చేసి సాంబారు నేను వేసుకోవట్లేదు. అలాగే ఇక్కడ చట్నీ కూడా ఉంది, పచ్చడి, ఇడ్లీ, ఇడ్లీలోకి ఇడ్లీ అన్నమాట. మేడం చట్నీ ఉంది, కప్పులో చట్నీ, ఉప్మా పెట్టారా? చూసారా, చట్నీ కూడా అవైలబుల్ ఉంది మనకి ఇక్కడ ఈరోజు. ఓకే, వెజిటబుల్ ఉప్మా కూడా ఉంది. కొంచెం ఉప్మా కూడా పెట్టుకున్నాం. బ్రేక్ఫాస్ట్లో ఇన్ని వెరైటీస్ పెట్టారనమాట. అలాగే పోహా కూడా ఉంది మనకి. పొటాటో ఫ్రై, స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో డ్రై రోస్ట్ చేశారు. ఒక్కటే మేడం. పెట్టేసాను. అలాగే తర్వాత వద్దాం మేడం. ఇక్కడ చూడండి, అమూల్ బటర్ ఉంది, జామ్స్ ఉన్నాయి, బ్రెడ్, టోస్టెడ్ బ్రెడ్స్ అన్నీ ఉన్నాయి. అలాగే బ్రేక్ఫాస్ట్లో ఇక్కడ చాక్లెట్ పాన్ కేక్ ఉంది. పాన్ కేక్స్ హాట్గా ఉన్నాయి. మీద ఇక్కడ ఎగ్ కూడా ఉంది. ఎగ్ బుజ్జి అంటాం కదా, ఎగ్ బుజ్జి, ఎగ్ ఉంది. అలాగే ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ కూడా ఉన్నాయి. బాయిల్డ్ ఎగ్స్ కూడా బయటికి
బయటిది హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, బాగా బీచ్ చూడండి అలలో ఎంత అద్భుతంగా వస్తున్నాయో. చూసారా అలలో మన బ్యాండ్ అయితే మొత్తం నడిచిపోయింది. చాలా అద్భుతంగా సంవత్సరం ఇది. ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు, గోవా వచ్చిన వాళ్ళు ఇది మగా బీచ్. టెంపుల్ చూడండి, బాగా అనిపిస్తుంది. చూసారా, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. వాటర్ అంటే అసలు చాలా హ్యాపీగా ఉంది. అలలు వచ్చి కాళ్ళకి తాగుతుంటే అలలు ఎంతో మనసుకి ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. వంక బయటగా మై డియర్ ఫ్రెండ్స్, ఇది అరేబియా మహాసముద్రం దగ్గర ఉన్నాం. అది పోర్ట్ ఏరియాలో మనం ఉన్నాం. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఎవరైనా వస్తే మటుకు ఇలాంటి అందాలను మటుకు వస్తుంది రెడీగా. వీడియో ఫోటో వీడియో. చూడండి ఒకసారి పోర్ట్. హాయ్ ఫ్రెండ్స్, పోర్ట్ ఏరియా. మరి ఇప్పుడు పోర్ట్ ఏరియాలోకి రావడం జరిగింది. గోవాలోనే పోర్ట్ బీచ్. చూడండి సముద్రం అనేది. అలాగే మన వెస్టేజ్ ఫ్యామిలీస్ మొత్తం వెస్టేజియన్స్ అందరూ కూడా. హాయ్ సార్, చూడండి నార్త్ గోవా. చూడండి సముద్రంలో కెరటాలు. అసలు తీరం కూడా కనపడట్లేదు.
అగ్గుడ పోర్టు చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళకైతే అద్భుతంగా ఉంటుంది. చాలా హ్యాపీ అనిపించింది. అందరూ కూడా చిన్న పిల్లల్లాగా అయిపోయారు. మా వాళ్ళంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేయటం జరిగింది. మేము అక్కడ నిజంగా మనసుకు చాలా ప్రశాంతత అనిపించింది. సముద్రాన్ని అంత దగ్గరగా చూడటం, ఆ అలల హోరులు మమ్మల్ని మేము మర్చిపోయాం. మా అప్లైన్స్కి, మా డౌన్ లైన్స్కి, మా మెంటర్స్కి థ్యాంక్ యూ చెప్పుకున్నాం అందరం కూడా. కృష్ణ సార్ హాయ్. ఎక్కడికి వచ్చా? మంగేష్ టెంపుల్. బాలాజీ టెంపుల్ చూసి వచ్చాము. ఇప్పుడు మంగేష్ టెంపుల్ కి వెళ్తాము. మంగేష్ చాలా టెంపుల్. ఫేమస్ టెంపుల్. ఓకే. ఏన్షియన్ టెంపుల్ ఇది. చాలా పురాతనంగా ఉన్న టెంపుల్ ని మనం చూడబోతున్నాము. హాయ్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మంగేష్ టెంపుల్ గోవాలో. చాలా బాగుంది ఇది గుడి. ఎక్కడైనా గోవా వస్తే మటుకు ఈ టెంపుల్ మటుకు ఎవ్వరు మిస్ అవ్వద్దు. గోవాలో మంగేష్ టెంపుల్ ఎంత చక్కగా ఉందో స్వామిని దర్శనం చేసుకున్నామండి. గోవా వస్తే మిస్ అవ్వద్దు. చక్కగా ఇక టెంపుల్ దగ్గర కూడా మనకి స్నానం చేయడానికి ఒక చెరువు కూడా ఉందండి. అలాగే ఈ టెంపుల్ చాలా ప్రతిష్టమైనది. అలాగే ఈ టెంపుల్ దగ్గర కూడా రేట్లు కూడా చాలా రీజనబుల్ రేట్లు ఉన్నాయి. ఎవరు కూడా ఈ గుడి దగ్గరికి వచ్చినప్పుడు మటుకు, గోవా వచ్చినప్పుడు మటుకు ఈ గుడిని మిస్ అవ్వద్దు ఎవరు కూడా. చూడండి, లోపలికి ఎంట్రీ వెళ్ళేప్పుడు కూడా నేను వీడియో తీస్తున్నాను. అలా చూడండి, చాలామంది వచ్చారు, చాలా కార్లు వచ్చినాయి. చాలా ఫేమస్ గుడి మంగేశ్వర్ టెంపుల్. మంగేష్ టెంపుల్. అలాగే ఎంట్రీ కూడా వెళ్తున్నాం లోపలికి. లోపల ఎంట్రీ కూడా చూడండి ఒకసారి లోపలికి. ఈ మంగేశ్వర్ టెంపుల్ని విజిట్ చేయటం నిజంగా మాకు పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నానండి. నేనైతే అలాగే అనుకుంటున్నాను. 500 సంవత్సరాల క్రితం గుడి. ఈ గుడి లోపల దేవుణ్ణి ఫోటో వీడియో తీయటానికి అనుమతి లేదు. ఇదొక్కటి మాత్రం మేము తీయలేదు. అలాగే బాలాజీ టెంపుల్లో కూడా ఫొటోస్ వీడియోస్ తీయొద్దు అన్నారు. అది కూడా నేను వీడియో తీయలేదు. కానీ ఈ శివయ్యని చూడటం నిజంగా మాకు చాలా అదృష్టం ఉంటేనే చూడగలరని. అంత దూరం వెళ్ళటం ఏంటి, ఈ శివాలయంకి వెళ్ళటం ఏంటండి మేము. అసలు శివుడు ఎంత ప్రశాంతమూర్తిగా ఉన్నాడో లోపల. ఆ శివయ్యని అలంకరించి చక్కగా అభిషేకం అది చేస్తున్నారు. వెళ్ళిన వాళ్ళు అక్కడ కూర్చొని కొంచెంసేపు ధ్యానం కూడా చేసుకుంటున్నారు. చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. ఇంత పెద్ద గుడిలో క్లౌడ్ చాలా తక్కువ ఉందండి. 500 సంవత్సరాల చరిత్ర గల గుడి. నిజంగా పాజిటివ్ వైబ్రేషన్ ఎంత ఉందంటే గుడిలో లోపలికి వెళ్ళటమే ఆలస్యం. గుమ్మం నుంచి కాలు లోపల పెట్టడంలోనే ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది నాకైతే. అనుకోకుండా మేము గోవా బయలుదేరటం, జర్నీ అదంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మెయిన్ ఈ గుడి దర్శనాలు జరగటం అనేది మాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా గుడులు తిరిగాం. మాకున్న కొంచెం టైంలోనే చాలా వరకు కవర్ చేసుకొని వచ్చాం. అదంతా కూడా మా మెంటర్ కృష్ణ సార్ వల్లే సాధ్యమైంది. తను అంతా ముందే గ్యాదర్ చేసుకొని సారు అన్ని చోట్లకు మమ్మల్ని తీసుకెళ్ళి ఆ ఏరియాస్ అన్నీ కూడా చాలా చక్కగా చూపించారు. సార్కి మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాం ఎప్పుడు కూడా. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, సముద్రం అంచు కూడా తీరం కూడా కనపట్ల. ఎంత దూరం చూసినా తీరం కూడా ఉంది. అసలు చాలా అద్భుతంగా ఉంది. మరి యశ్వి చాలా బ్యూటిఫుల్, చాలా అందంగా ఉంది సముద్రం పట్టుకు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, సముద్రంలోకి వచ్చేసాం. సముద్రం అంచున రిసార్ట్స్
రిసార్ట్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్, సముద్రం అంచునే, అలాగే ప్రకృతి, పోర్ట్ ఇది పోర్ట్ ఏరియా. గోవాలోనే పోర్ట్ ఏరియా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అందంగా ఉంది. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. గోవా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన ఒక అందమైన ప్లేస్ పోర్ట్ ఏరియా. ఇంకా చూడండి ఎంత స్పేషియస్గా ఉంది, ఎంత జనం ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. వాటర్తో అలా అక్కడ నుంచి ఉంటే వాటర్ అంతా వచ్చి మీద పడుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. వెదర్ అయితే సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరికి గోవా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. చూడండి మై ఫ్రెండ్స్, సముద్రం ఆనుకునే రీచార్ట్స్, రెస్టారెంట్స్, సముద్రంలో వచ్చేసాం మనం. చూడండి ఎంత నైస్గా, అసలు అంచు అనేది, అసలు సముద్రం అంచు అనేది అసలు కనపడట్లా. ఎంత దూరం చూసినా సరే మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి అందమైన దృశ్యాన్ని చూసి ఆనందించాలి, అలాగే ఎంజాయ్ చేయాలి. ఒక ఫ్యామిలీతో మేము ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నామో మీరు కూడా అదే విధంగా ఎంజాయ్ చేయండి. ఇక్కడికి వస్తే మటుకు, గోవా వస్తే మటుకు ఖచ్చితంగా ఈ పోర్ట్ ఏరియాలోకి అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవ్వాలని తప్పదు. అక్కడ నుండి మేము ఇస్కాన్ టెంపుల్కి కూడా వెళ్ళాం. అక్కడ రాధాకృష్ణులు. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. కొత్తగా గుడి కూడా కడుతున్నారు. ఇక్కడ కొండపైన ఉంది. ఇక్కడ కూడా డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు ఇచ్చారు, అలాగే ధ్యానం కూడా చేసుకున్నారు మా వాళ్ళందరూ కూడా. ఇక్కడ కూడా చాలా బాగుంది. ప్రసాదం కూడా పెసరపప్పు సగ్గుబియ్యంతో కిచిడీ చేశారు. చాలా టేస్టీగా ఉంది. అవునా కదా, ఏదైనా ఉంటారు నాయన రామ్మా. బాగుందరు నాయన. లేదు అక్కడ చెట్లు అన్నీ ఏదో ఒక ప్లేస్లో కనిపిస్తాయి. మస్తుగా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మా గోవా ట్రిప్.
మేము చేసిన ఎంజాయ్మెంట్ అంతా కూడా మీకు చూపించటం జరిగింది. ఫస్ట్ టైం ఇలా వీడియో తీయటం మరి మాకు కుదిరిందో లేదో మీరే కామెంట్లో తెలియజేయండి. ఫస్ట్ టైం మీకోసమే ఈ గోవా అందాలన్నీ మీకు చూపించాలని ఇలా వీడియో తీసాము. ముందు ముందు ఇంకా కొంచెం నేర్చుకుంటాం మేము కూడా వీడియోస్ ఎలా తీయాలి ఏంటి అనేది. మరి ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసామండి. గోవా అందాలు చెప్పలేనంత విధంగా ఉన్నాయన్నమాట. చూసారు కదా, మీరు కళ్ళతో చూసారు. మరి ప్రతి ఒక్క దాన్ని కూడా మేము చాలా ఆస్వాదించాం. ముఖ్యంగా దూద్సాగర్ అక్కడ ఆగటానికి లేదండి ట్రైను. కానీ అసలు ఎలా అనిపించిందంటే ఒక వండర్. నిజంగా ఆ కొండలపై నుంచి మబ్బులు రావటం కానీ, ఆ వాటర్ రావటం కానీ లైఫ్లో మర్చిపోలేని ఒక సిచ్యువేషన్ అనమాట అది ఎప్పటికీ మేము మర్చిపోలేము. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి ట్రిప్స్ ఇంకా ఎన్నో మేము వెళ్ళాలి అని కోరుకుంటున్నాము. అలాగే మాతో పాటు మీరెవరైనా సరే ఈ బిజినెస్ జర్నీ చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ పైన నంబర్ కనిపిస్తుంది కదా. పెట్టుబడి లేని ఒక వ్యాపారాన్ని నిర్మించటమే కాకుండా దీనిలో హ్యాపీగా ట్రిప్స్ ఎంజాయ్ చేయటం, ఆరోగ్యంగా ఉండటం, మనీ సంపాదించటం అనేది చాలా చాలా హ్యాపీ. ఖచ్చితంగా మీరు ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా చక్కగా మేము సపోర్ట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది ఈ జర్నీ అంతా కూడా? గోవా ఎలా ఉంది, అలాగే దేవాలయాలు ఎలాగ ఉన్నాయి, అదంతా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎప్పుడు మీ మంచి, మీ ఆరోగ్యం కోరుకుని మీ ఆరోగ్య శ్రేయోభిలాషి మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరోగ్యపరంగా కానీ బిజినెస్ పరంగా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు ముందుగా ఫోన్ చేసి రండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ప్రతి మంగళవారం, బుధవారం అశ్వరావుపేట, తెలంగాణ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. ప్రతి సోమవారం మనుగూరు, తెలంగాణ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. అలాగే ఖమ్మం, తెలంగాణ డిస్టిక్కి ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలను భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.